మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎడ్ భక్తి ఛానల్. ద్వాదశ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సహజంగా మనం ఉగాదికి మనం నూతన సంవత్సరంగా భావించి మనము ఈ ఉగాది పంచాంగం చెప్పుకోవడం అనేది మనకి ఆచారంగా వస్తుంది. కానీ కొంతమంది ఆంగ్ల నూతన సంవత్సరంది కూడా ఏవైతే ఫలితాలు ఉన్నాయో, రాశి ఫలితాలు ఉన్నాయో అవి కూడా వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతోంది. కాబట్టి అలాంటి వారి కోసం ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి కేవలం గోచార ఫలితాలు మాత్రమే మనం చెప్పుకోవడం అనేది జరుగుతుందంటే మనకి 2026 జనవరి నుండి మనకి 2026 డిసెంబర్ వరకు ఈ సంవత్సరం లోపు ఈ నిడిలో ఏవైతే గ్రహాలు యొక్క ప్రధాన గ్రహాలు అంటే ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించే గ్రహాలు, దీర్ఘకాలికంగా మనకు ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని మనం ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. అయితే దీంట్లో కూడా మనకి మాసానికి మారే గ్రహాలు, అలాగే 27 రోజులు ఇలా, లేకపోతే 2.5 రోజులు ఇలాగా మధ్యలో మారే గ్రహాలు ఉంటాయి. వాటి ప్రభావం కూడా ఈ ద్వాదశ రాశుల వారి మీద కూడా ఉంటుంది. అయితే దీర్ఘకాలికంగా ఎక్కువగా మనకి సంచరించే గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉంటూ దానితో పాటుగా ఇక్కడ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా తప్పకుండా చూసుకోవాలి. ఎందుకంటే గోచార ఫలితాలు కాబట్టి కొంతవరకు మాత్రమే ఫలితం అనేది ఉంటుంది. దీంతో పాటుగా వాళ్ళ జన్మ జాతకాల్లో జరుగుతున్న దశలు, అంతర్దశలు, వాటి యొక్క ఫలితాలని ఈ రెండింటినీ కూడా చూసుకుని అప్పుడు జాతక ఫలితాలు బేరేస్ చేసుకోవడం అనేది ఉంటుంది. కాబట్టి ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే అని గ్రహించాలి. వృశ్చిక రాశి వారికి ఈ 2026 సంవత్సరంలో కానీ చూసుకుంటే వీళ్ళకి ఈ సంవత్సరంలో రాహు చతుర్థ స్థానంలోను, అలాగే అంటే అర్ధాష్టమ రాహువుగా వీళ్ళ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. తర్వాత తృతీయ స్థానంలోకి మార్పు చెందుతాడు. అలాగే గురువు వచ్చేటప్పటికి వృశ్చిక రాశి వారికి అష్టమ స్థానంలో, తదనంతరం జూన్ వరకు ఉండి తర్వాత జూన్ నుండి అక్టోబర్ వరకు కూడా భాగ్యస్థానంలోను, తర్వాత దశమ స్థానంలోనూ సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి శని భగవానుడు మాత్రం పంచమ స్థానంలో సంవత్సరం అంతా కూడా సంచారం చేస్తున్నాడు. అయితే సహజంగా ఎప్పుడైతే ఈ యొక్క పంచమ స్థానంలో శని భగవానుడు యొక్క సంచారం ఉందో సంతానము, ఆలోచనలు, ఈ యొక్క ప్లానింగ్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొన్ని దెబ్బతినే అవకాశాలు ఉన్నాయంటే మనం చేసే ఆలోచనలో కానీ, సంతానానికి సంబంధించిన విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం ఇలాంటి విషయాల్లో కొంత అసంతృప్తి భావన, లేదా సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి, లేదా కొత్తగా ఐవీఎఫ్లు ఇలాంటివి చేయించుకునే వాళ్ళకి సరి అయిన రిజల్ట్ రాలేకపోవడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే ఆలోచనలు మందకొడిగా ఉండడం, సరి అయిన ఆలోచనలు, ప్రణాళికలు లేకపోవడం వల్ల పనులు వాయిదా పడడము, లేదా పనులు ఆలస్యం అవ్వడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే దీంతో పాటుగా ఎప్పుడైతే ఈ యొక్క అష్టమ గురువు యొక్క ప్రభావము ఇవన్నీ కూడా కాస్త ఇబ్బందులను కలిగించే అవకాశాలు ఉన్నాయి. అలాగే కార్యహాని, కాస్త కొంచెం ఇబ్బందులు అంటే ముఖ్యంగా ఇంట్లో కుటుంబ సభ్యులు, భార్య లేదా పిల్లలు, అక్క చెల్లెలు, సోదరులతో, స్త్రీలు లేదా పనిచేసే ఉద్యోగాల చోట స్త్రీలు ఉంటే వాళ్ళ వల్ల ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయాల్లో కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ప్రథమార్థం అంతా కూడా ఇక్కడ వీళ్ళకి గురు అష్టమ భావంలో ఉండడం, తర్వాత భాగ్యస్థానంలోకి వెళ్ళిన సమయంలో అనుకూలంగా ఉండడం అవుతుంది. కాబట్టి ద్వితీయార్థంలోనే మళ్ళీ ప్రథమార్థము కాస్త అనుకూలంగా ఉండడం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి తప్పనిసరిగా ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి గురుబలం ప్రథమార్థంలో లేకపోవడం వల్ల కాస్త ప్రథమార్థం అంతా కూడా గురువు యొక్క అనుగ్రహం కోసం వీళ్ళు గురువు యొక్క సంబంధించిన పారాయణలు చేయడం, గురు చరిత్ర పారాయణ చేసుకోవడం, దత్తాత్రేయ యొక్క ఆరాధన చేసుకోవడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం ఇలాంటివి చేయడం ద్వారా కూడా గురువు బలం పెంచుకునే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా పంచమ శని ప్రభావం ఉంది కాబట్టి రోజు నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా కూడా శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలకు, రుద్రాక్షమాలకు, జాతి రత్నాలకు ఈ కింది నెంబర్ని సంప్రదించగలరు.